మహారాష్ట్రలో బీజేపీ కూటమి నుంచి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. బీజేపీకే సీఎం పదవిస్తారని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం ఉంటుందనే చర్చ అయితే సాగుతోంది. అయితే ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలనే రూల్ లేదని షిండే బాంబ్ పేల్చారు. తాను అమలు చేసిన లడ్కీ బెహన్ యోజన వల్లే మహాయుతి భారీ విజయం సాధించిందని తెలిపారు. తన కామెంట్స్ తో ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే సంకేతం ఏక్నాథ్ షిండే ఇవ్వడంతో సీఎం పదవిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు షిండే. శివసేన ఎల్పీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేహానా, మహారాష్ట్రలో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. అయితే బీజేపీకి దాదాపు అక్కడ 149 స్థానాల్లో పోటీ చేస్తే 132 స్థానాల్లో పైగా లీడ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆసక్తికర చర్చ ఏంటంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనే ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముగ్గురు కూడా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్లు, అటు అజిత్ పవార్ ఎన్సీపీ రెబల్, అలాగే ఏక్నాథ్ షిండే శివసేన ఆయన కూడా రెబలే. ఎట్ ది సేమ్ టైమ్ దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో కూడా 2 మార్లు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ కే దాదాపు ఖాయమంటూ కూడా ప్రస్తుతం ఇటు బీజేపీ కార్యకర్తలు, ఎట్ ది సేమ్ టైం బీజేపీ నాయకులు కూడా ఢిల్లీ అధిష్టానానికి కోరుతున్నారు. కానీ ఆసక్తికరంగా ఈ రోజు ఏక్నాథ్ షిండే ప్రస్తుత ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్కీ బహన్ అది నేను ముఖ్యమంత్రి అయ్యాకే కూడా దాన్ని ఆ పథకాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాను. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది, విస్తృత స్థాయిలో వెళ్ళింది. అందుకే మహిళా ఓటర్లు అందరూ కూడా మహాయుతి కూటమికి పట్టం కట్టబెట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇండైరెక్ట్ గా తాను కూడా రేస్ లో ఉన్నాను అని చెప్పకనే చెప్పాడు. నిన్న కూడా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇండైరెక్ట్ గా కూడా ఇదే ఏక్నాథ్ షిండే కూడా తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి కూడా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏక్నాథ్ షిండే కూడా రేస్ లో ఉన్నారనేది కూడా మరోసారి కూడా స్పష్టమవుతోంది. అండ్ అట్ ది సేమ్ టైం గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఇటు నెక్స్ట్ తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేస్ లో ముగ్గురున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు, అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా 2 నెలల కిందట ఆయన కూడా ఢిల్లీలో ఒక ప్రత్యేక బంగ్లా కూడా కేటాయించారనేది కూడా చర్చ నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ముగ్గురిట్లలో ఎవరికైనా ఒకరికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఒక రకంగా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ స్థానికులు మాత్రము బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు అందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీసే రావాలి అని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ అనేది స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఒక ప్రొఫెషనల్ పాలిటీషియన్ తిరిగా ఉంటారని కూడా ఆయన పేరుగాంచారు. అన్కాంప్రమైజ్డ్ ఏదైనా పాలసీ మేకింగ్ లో గానీ దేంట్లో గానీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ అన్కాంప్రమైజ్డ్ మ్యాన్ గా కూడా ఆయన పేరొందారు. ఇంకా ఆయన రాజకీయ వ్యూహకర్త కూడా, పార్టీని డౌన్ లో ఉన్న చోట కూడా ఆయన పైకి తీసుకురాగలి సామర్థ్యం కలిగిన నేతగా కూడా ఆయన మహారాష్ట్రలో పేరుగాంచారు. సో ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ఇప్పటికే ఇటు అజిత్ పవార్ అలాగే మిగతా నాయకులు కూడా ఎవరికి వారు ఇండివిజువల్ లో తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఎన్నికల గెలుపు ఖాయమైన తర్వాత మాత్రము సీఎం షిండే ఇంటికి ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా వచ్చారు. ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు. అయితే ఫడ్నవీస్ కు పెద్ద కుర్చీలు, షిండేకు పెద్ద కుర్చీలు, అలాగే కేంద్ర మంత్రి అతేవాలకి కూడా చిన్న కుర్చీలు వేశారు. గతంలో కూడా అతేవాలే మహారాష్ట్రలో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఈ మహాయుతి కూటమిలో అందరూ కూడా యునైటెడ్ గా ఉన్నారు అనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తోంది. కానీ ఎవరికి వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రి రేస్ లో ఉండడమే ఒక చర్చనీయాంశంగా మారింది. మరి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు, కూటమి నేతలు అందరం కూర్చొని చర్చించుకొని అట్ ది సేమ్ టైం ఢిల్లీ పెద్దలు ఏది చెప్తే కూడా ముఖ్యమంత్రి ఎవరవుతారనేది కూడా తేలిపోతుంది అని కూడా చెప్పినప్పటికీ ఈ రోజు ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు మాత్రము దుమారం రేపుతున్నాయి. తాను కూడా రేస్ లో ఉన్నానని ఆయన ఇండైరెక్ట్ గా ప్రకటించారన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. రేనా.